పల్నాడులో భూములు తీసుకుని ఏళ్ల తరబడి సిమెంట్ పరిశ్రమలను నిర్మించకుండా ఉన్న యాజమాన్యాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతుల నుంచి భూములను తక్కువ ధరకు తీసుకుని పరిశ్రమలు నిర్మించకుండా రైతులకు అపార నష్టం మిగిల్చిన యాజమాన్యాల విషయంలో ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం కూడా భూములు తీసుకొని పరిశ్రమలు నిర్మించలేదన్నారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకొని యాజమాన్యాలతో చర్చలు జరుపుతామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గవర్నమెంట్ ఇచ్చిన రైతు దగ్గర కొన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర భూములు ఉన్నాయి. అంబుజా సిమెంట్ 97-98లో కేటాయించారు. అక్కడ నుంచి యాజమాన్యం ఆల్ట్రాటెక్ మారింది. అక్కడ నుంచి ఇప్పుడు అదానికి మారింది. 2000 ఎకరాల భూములు 25 సంవత్సరాల నుంచి వీళ్ళ కింద ఉన్నాయి. ఆ రోజు ఎంతకు అమ్మారు రైతులు? ఎకరం 60,000-70,000కి అమ్మారు. ఈ రోజు మార్కెట్ రేటు 10 లక్షల రూపాయలు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. 25 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలకు పనికొస్తారా? రైతులందరూ రైతు కూలీలుగా మారిపోయారు. అదేవిధంగా అధ్యక్ష మై హోమ్ సిమెంట్స్ లో వాళ్ళు కూడా 25 సంవత్సరాల క్రితం వాళ్ళు కొన్నారు. 1200 ఎకరాలు దాచిపల్లి మండలంలో అది నిరుపయోగంగా ఉంది. ఇంతవరకు 20 సంవత్సరాలు వాళ్ళు ఫ్యాక్టరీ కట్టల. రాజు పుష్ప సిమెంట్స్ 500 ఎకరాలు వాళ్ళ కింద ఉంది. 20 సంవత్సరాలు అయినా వాళ్ళు కొని వాళ్ళ ఇంతవరకు ఫ్యాక్టరీ కట్టల, బీడు భూములుగా ఉన్నాయి. అదేవిధంగా ఇమామి సిమెంట్స్ 1200 ఎకరాలు అవుతుంది. అది 20 సంవత్సరాలు అయింది. మన పులివెందుల ఎమ్మెల్యే గారి భూములు ఉన్నాయి. సరస్వతి సిమెంట్స్ 2005లో కొన్నారు. అక్కడ 2005లో కొని దానికి మొన్న 1924 మధ్య కూడా ఇష్టారీతన వాళ్ళు గనుల కేటాయింపు కానీ వాటర్ అలిగేషన్ కానీ ఇవన్నీ చేసుకున్నారు. అవి ఇంతవరకు అట్లా పరిశ్రమలు వస్తే కడుపు మంట. వీళ్ళు మాత్రం దాదాపు 20 సంవత్సరాలని వీళ్ళు ఫ్యాక్టరీలు కట్టరు. రైతులకు ఉపాధి తోయించరు. రైతులు రైతు కూలీలుగా మార్చారు. ఈ పులివెందుల ఎమ్మెల్యే మొత్తం 6,000 ఎకరాలు ఈరోజు ప్రభుత్వం దగ్గర రైతుల దగ్గర తీసుకొని నిరుపయోగంగా ఉంది. ఈ ల్యాండ్ 25 సంవత్సరాలకు నిరుపయోగంగా ఉంటే ఎంత పంట నష్టం జరిగింది రైతులకి. నాకు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు ఇచ్చాను, నా పిల్లగాడికి ఉద్యోగం వస్తుందని. నేను రైతు నుంచి రైతు కూలీగా మారిపోయాను. నేను కూలీకి వెళ్తాను. ఈరోజు నేను వీళ్ళు బ్యాంకుల్లో పెట్టుకొని లోన్లు తెచ్చుకుంటారు. వీళ్ళు ఎందుకు ఎక్స్టెన్షన్ చేస్తుంది ప్రభుత్వం? కట్టని భూములు తిరిగి రైతులకు ఇవ్వండి. అందుకనే ప్రభుత్వం ఆ యజమాన్యంతో మీటింగ్ పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పటిలోపు నెరవేరుస్తారు, ఎప్పటిలోపు ఫ్యాక్టరీ కడతారనేది దీని మీద సీరియస్ గా తీసుకోకపోతే ఇది మేజర్ లాస్. పల్నాడులో కడతారంటే ఎప్పటిలోపు కడతారో చెప్పండి, కట్టకపోతే తిరిగి ఆ భూములు రైతులకు ఇవ్వండి. ఇది నేను మంత్రి గారి నుంచి ప్రభుత్వం నుంచి నాకు సమాధానం కావాలని చెప్పి కోరుతాను. ఆల్రెడీ ఏవైతే సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాయో అవన్నీ క్యాన్సిలేషన్ చాలా వరకు నోటీసులు పంపించడం జరిగింది. ఇది స్పెసిఫిక్ గా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఖచ్చితంగా వీళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. ఒకవేళ లేదంటే మాత్రం క్యాన్సిలేషన్ అయితే గ్యారంటీ చేస్తాం. వాళ్ళ డిపిఆర్ కూడా స్టడీ చేస్తాం. ఎందుకంటే 20-25 ఏళ్ళ నుంచి చేయడం అనేది అన్యాయం. అది ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్స్ వచ్చింది, మరి ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు అనేది వీ విల్ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. రైతుల పొలాలని బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి హక్కు లేదు. ఎవరు సొమ్మిది? కరెక్ట్, స్పష్టంగా చెప్పారు. రైతుల సొమ్మిది, పేద రైతుల సొమ్ము. అధ్యక్ష అయితే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి దాంట్లో ప్రభుత్వం ఏమో చాలా చేసారు. ఇది మేజర్ ఇష్యూ. అసలు వాళ్ళకి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తారు మీరు? ఏ ప్రభుత్వం అయినా 25 ఏళ్ళు అనేది ఎంత దుర్మార్గం అధ్యక్ష. 25 ఏళ్ళింది, 25 ఏళ్ళింది, 20 ఏళ్ళింది. ఎవరు సొమ్మని వీళ్ళు బ్యాంకులో పెట్టుకుని లోన్లు తెచ్చుకుంటున్నారు? ఎవరు సొమ్మని వీళ్ళు అమ్ముకుంటున్నారు వేరే సంస్థకి? వీళ్ళకి ఎవరు ఇచ్చారా రైతు?